అమలాపురంలో సందడి చేసిన సినీ తార మీనాక్షి. మినీ గోకులాలను ప్రారంభించిన టీడీపీ నేత సుబ్బారెడ్డి. భోగి మంటలు విద్యుత్ బిల్లులను వేసి దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ. అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం. అరకలోయ మండలంలో తేరు గ్రామ పంచాయతీలో భోగి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా రంగురంగుల విద్యుత్ కాంతులతో రచ్చబండను అలంకరించారు. ఏజెన్సీ సాంప్రదాయపరంగా దింసా నృత్యాలు, సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో అందరూ కలిసికట్టుగా సంక్రాంతి వేడుకలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం కూరసాల వారి వీధిలో ఇంటి యజమాని నిద్రిస్తుండగా భారీ చోరీ జరిగింది. సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే 35 కాసుల బంగారం, 1,50,000 నగదు దొంగలు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 12:30 గంటల ప్రాంతంలో అమలాపురం పట్టణంలో కురసాల వారి వీధిలో ఉన్నటువంటి కోలాశ్రీను వాళ్ళ ఇంటిలో దొంగతనం జరిగింది. ఆ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వచ్చి దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ కూడా నేరస్థలానికి వచ్చి పరిశీలన చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అనుమానితుల యొక్క వేలిముద్రలు కానీ, పాత నేరస్తుల గురించి కానీ, వాళ్ళ కలగల గురించి కానీ అన్ని యాంగిల్లో కూడా దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకి లేదంటే వాళ్ళ బంధువులకి వెళ్ళినప్పుడు వీళ్ళకి తాళాలు వేసుకోవడం, ప్రాపర్గా ఏదైనా బంగారు వస్తువులు కానీ, విలువైన వస్తువులు ఉంటే కానీ లాకర్లో పెట్టుకోవడం. అదేవిధంగా ఈ లాకర్ హౌసెస్ గురించి పోలీసులు సమాచారం ఇచ్చినట్టయితే మేము గస్తీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేయడం అయింది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలో నాగిశెట్టిపల్లె ఎన్జీపీ గ్రౌండ్ నందు ప్రీమియర్ లీగ్ T10 క్రికెట్ ను మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని కాసేపు బ్యాటింగ్ చూసి నిర్వాహకులకు ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, నాయకులు కానా మల్లికార్జున్ రెడ్డి, వెల్లటూరు సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం మినీ గోకులాల ఏర్పాటుకి ఏపీ ప్రభుత్వం సిద్ధం అయింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దిరసవంచ పంచాయతీలో 2,30,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ గోకులాలను ఆయన ప్రారంభించారు. విషయాల్లో గొప్పగా ఆలోచించి బెల్లం దొరకాలి నువ్వు వచ్చింది నీకు బెల్లం వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సినీ తార మీనాక్షి చౌదరి సందడి చేశారు. సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగుంటుందని, ప్రతి ఒక్కరు సినిమాని ఆదరించాలని అన్నారు. అమలాపురం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆఫ్టర్ 2 days లో నా మూవీ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది అండ్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక స్పెషల్ ఫెస్టివల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా గుంటూరు కారంతో రిలీజ్ అయింది సంక్రాంతి స్పెషల్. అండ్ ఈరోజు సంక్రాంతి సీజన్కి ఇంకొకటి మూవీతో ఐఎమ్ కమింగ్ అప్ విత్. సో చాలా సంతోషంగా ఉంది.
అండ్ ఆల్సో ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుంది. అండ్ వెంకటేష్ సార్ ఒక ఫ్యామిలీ స్టార్ అండ్ వెంకీ మామాతో ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఫ్యామిలీస్ విల్ బి ఎంటర్టైన్ అండ్ ఇది ఒక ప్రాపర్ కామెడీ. సో తప్పకుండా ఖచ్చితంగా మీరు థియేటర్స్కి రండి అండ్ సంక్రాంతి ఎంజాయ్ చేయండి. విశాఖపట్నం జిల్లా మండల కేంద్రమైన పరవాడలో సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ బిల్లులు దగ్ధం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు గేదెల అప్పారావు, నల్లమూరి గురునాథరావు, పి అప్పారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలానికి చెందిన అంబవరం శివారెడ్డి, సుబ్బలక్ష్మమ్మ కుమారుడు అంబవరం ప్రతాప్ రెడ్డి స్వామి వివేకానంద యూత్ ఐకానిక్ అవార్డు 2025కు ఎంపిక అయ్యారు. అంబవరం ప్రతాప్ రెడ్డి 16 డిగ్రీలు చదివి అంబవరం నీరా చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తించి అవార్డు గ్రహీతగా ఎంపిక చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా డాక్టర్ అంబవరం ప్రతాప్ రెడ్డి ఢిల్లీలోని లజపత్ భవన్ లో ఆడిటోరియంలో ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నీలం శ్రీవాస్తవ్. అల్లూరు జిల్లా జీకేవిటి మండలం దారకొండ ఘాట్ రూట్ లో పెద్ద పులి సంచారం స్థానికులు భయభ్రాంతులు గురి చేసింది. పాడేరు నుండి గూడెం కొత్త వీధి వైపుకు ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో దారకొండ ఘాటు రోడ్లో పెద్ద పులి సంచరిస్తుండగా కొంతమంది ప్రయాణికులు సెల్ ఫోన్ కెమెరాలు బంధించి దృశ్యాలను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విద్యుత్ బిల్లులు వేసి దగ్ధం చేసి కాంగ్రెస్ పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ బిల్లులను అరకులోయ కాంగ్రెస్ పార్టీ నేతలు భోగి మంటలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఇంటింటికి స్మార్ట్ మీటర్స్ అమర్చే యోచన ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలు అన్నారు. స్మార్ట్ మీటర్ యోచన విరమించుకోవాలని, లేని ఏడల ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందనేసి వచ్చిన అధికారంలో కూటమి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజల పైన 16 లక్షల కోట్ల భారం వేయడం చాలా దుర్మార్గమని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు భోగి రోజు నాడు ఖండిస్తున్నాం. అదే సందర్భంలో కరెంటు బిల్లులు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వలన చాలా నష్టపడతారు. గిరిజన ప్రాంతంలో వెంటనే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే అది ఒకరికి అందుబాటులో ఉంటుంది, రీఛార్జ్ ఒక్కొక్కరికి లేకపోవచ్చు. దీన్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నాటకం ఇది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని నాటకం చేస్తున్నారు. ఈ నాటకాన్ని విరమించుకోవాలనేది ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. సబ్ ఛార్జీల పేరుతో 16 లక్షల కోట్లు భారం వేయడం ఎంతవరకు సమంజసము? పెంచిన విద్యుత్ సబ్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భారీ ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి శర్మిలారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, పెంచిన ఛార్జీలు తగ్గించాలి, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, సబ్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. కూటమి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు విరమించుకోవాలి. Please like, share and subscribe Sneha TV.